హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్. ఇదిగోండి ఈ బ్లౌజ్ మీద డిజైన్ చూపిస్తాను. ఇప్పుడు థ్రెడ్ వర్క్ అంటే ఇందులో 3 టైప్స్ ఆఫ్ వర్క్ చేశాను అనమాట. డిఫరెంట్గా అంటే ఒకటే వర్క్ కాకుండా, అంటే ఒకటే డిజైన్ కాకుండా డిఫరెంట్గా వేశాను. ఒకసారి ఎలా వేయాలి అన్నది చూపిస్తాను. ఇందులో ఒక ఫ్లవర్ అయితే ఎలా కుట్టాలో చూపిస్తాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ వరకు ఇలా వేశాను. మెయిన్గా ఇందులో మిర్రర్ని బేస్ చేసుకుని వేసిన డిజైన్ అనమాట. ఆల్ ఓవర్ డిజైన్ లా వస్తుంది, బుటీ వర్క్ అనమాట. మిర్రర్ని స్టిక్ చేసుకోవాలి, గమ్ అప్లై చేసుకొని. ఇది ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టాను, పైనుంచి మిర్రర్ స్టిక్ చేసుకోవాలి. ఇది 6 mm రేక్ మిర్రర్ అనమాట. ఇచ్చి దారం తీసుకున్నాను. ఇది 6 వరుసలు ఉంటుంది కదా, అలానే ఎక్కించుకోవాలి నీడిలోకి. ఇలా కాదు, సిల్క్ దారాలతో కుట్టాలి అనుకుంటే సేమ్ ఇలానే 6 లైన్స్ తీసుకుంటే సరిపోద్ది. సిల్క్ దారంలో కూడా లేదు అంటే నార్మల్ దారాలతో కూడా కుట్టొచ్చు. అంటే టైలరింగ్ వాడతాం కదా, ఆ దారాలతో అయినా కుట్టుకోవచ్చు అండి. ఇది కుట్టిన బ్లౌజ్ మీదే, అంటే మనం కుట్టేసి లైనింగ్ బ్లౌజ్ మీదే ఈజీగా కుట్టుకోవచ్చు. అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. అంటే ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజెస్ ఉంటాయి, లేదంటే వాడేసిన పాత ఓల్డ్ బ్లౌజెస్ మీద కూడా ఈ డిజైన్ ట్రై చేయొచ్చు. ఈ మిర్రర్ వర్క్ వచ్చేసి ఒక రింగ్లా ఫామ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఫ్రేమ్ కింద వేసుకుంటూ రావాలి. రింగ్ మాత్రం పట్టుకునే ఉండాలండి, లేదంటే దగ్గరకు వచ్చేస్తుంది. ఇది హాఫ్ వరకు కుట్టుకున్న తర్వాత అప్పుడు రింగ్ వదిలేసామంటే ఈజీగా ఉంటుంది మనం కుట్టుకోవడానికి, ఇంకా కంటిన్యూ చేసేయచ్చు. ఈ రింగ్తో వేయడం చాలా ఈజీ అండి, ఎవరైనా వేసేయగలుగుతారు. అండ్ మిర్రర్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. మిర్రర్ అసలు బయటికి రాకుండా ఉంటుంది. కొన్ని వర్క్స్లో వాష్ చేసేటప్పుడు కొన్ని మిర్రర్స్ పోతూ ఉంటాయి, అలాగైతే ఉండదండి. ఈ మిర్రర్ వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి చక్కగా వచ్చింది కదా. కింద దింపేసుకొని ముడి వేసేసుకోవాలి. ఇంకొక విచ్చి దారం తీసుకున్నాను, ఇది కూడా సేమ్ అంతేనే ఎక్కించుకోవాలి. అంటే 6 వరుసలు ఎక్కించుకోవాలి. అలానే ఈ విధంగా డిజైన్ అయితే డ్రా చేశాను వైట్ పెన్సిల్ యూస్ చేసి. లేజీ డేజీ స్టిచ్ కుట్టుకుందాము. ఈ కింద లైన్స్ వచ్చి కింద సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం లాంగ్గా దింపేసుకుంటే దీన్ని లాంగ్ లేజీ డేజీ స్టిచ్ అంటారు. ఈ విధంగా కొంచెం పొడవుగా దింపుకోవాలి, దీన్ని లాంగ్ లేజీ డేజీ స్టిచ్ అంటారు. ఇదిగోండి ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇలాగా ఫ్లవర్స్ మధ్య మధ్యలో వేసుకుంటూ వేసాను. మిగిలినవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.